అంతా సవ్యంగా నడుస్తుంది అనుకున్నా. ఈ బుజ్జిముండ మా గుండెకాయ ఇది లేనిదే మన పని జరగదు. సరే 3 రోజుల క్రితం ఏమైందంటే, ఏంట్రా ఇది కూలింగ్ తగ్గుతుంది, ఇచ్చిన పాలు వస్తకేమో కూలింగ్ అవ్వట్లేదు, కస్టమర్లు ఏమో ఏం సార్ కూలింగ్గా పెట్టలేదు అంటున్నారు. ఇదిగోండి ఈ ప్లేస్లో సన్న లీక్ వచ్చిందండి. అంటే ఇది ఎప్పుడో జరిగిన విషయం అది. అంటే అది మనకు తెలియలే. బట్ ఏంటంటే చలికాలంలో వర్షాకాలం ఏంటంటే కూలింగ్ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. దీనివల్ల ఏముందంటే మనకు అర్థం కాల. ఇప్పుడు ఎండ పెరిగింది కొంచెం, దీని దెబ్బకి మాకు నిన్న దరిదాపు మొన్న అసలు నరకయాతన పడ్డా. తేడా చూస్తే ఉంది అక్కడ లీక్ ఉంది, దరిదాపు కేజీ గ్యాస్ ఎక్కింది. అంటే కేజీ గ్యాస్ దీనికి వచ్చేసి కేజీన్నర నుంచి 2 కేజీలు గ్యాస్ ఉంటుంది. కేజీన్నర నుంచి 2 గ్యాసులు అంటే అంగేం వచ్చిందండి కూలింగు. అందు ఇళ్లలో కూడా మనకి ఏసీ యూనిట్లు చాలాల తర్వాత మూసేసి ఉంటాం కదా, దీనివల్ల ఏమవుతుంది ఆ కూలింగ్ ఉంటుందిలే వస్తుందిలే అనుకుంటాం. బట్ ఏంటంటే ఇప్పుడున్న మీకు తెలిసిన మెకానిక్లు ఎవరు ఉన్నారు, ఏసీ కావచ్చు, మళ్ళీ మన ఫ్రీజర్లు కావచ్చు, బ్లోయర్లు కొట్టుకోవాల్సింది, బ్లోయర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి, దాంతోపాటు క్లీనింగ్ చేయించుకోవాలి. దాంతోపాటు ఈ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ ఎలకలు దూరినో తెలియదు. ఏసీ యూనిట్లో ఆల్రెడీ మా దగ్గరికి వెళ్ళింది, ఒకసారి రిపేర్ చేసిన తర్వాత చిన్న గుగ్గ ఉంటే వెళ్ళిపోయింది. సో అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ మెకానికల్ బిజీగా ఉంటారు. మాకు బై లక్కులో ఏంటంటే మాకు రెగ్యులర్గా చేసే మా కరీంబాయ్ వచ్చేసి మాకు వచ్చి చేశారు నిన్న. హ్యాపీ, ఇప్పుడు ఫుల్ కూలింగ్ ఉంది. అది కూలింగ్ లేకపోతే మెంటలు వచ్చిందండి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఐటమ్ వచ్చేసి ఇదే ఐటమ్. ఈ ఫ్రీజర్ లేకపోతే మేము పని చేయడానికి అనవసరం. ఓకేనా, జాగ్రత్తగా ఇంట్లో అన్నీ చెక్ చేయించుకోండి. మన ఎక్కువగా హోటల్స్లో కానీ